హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది అయితే జ్యోతమ్మ గారింటికి సీతారామ కళ్యాణికి ఎలాగైనా జీవనని చైతన్యని తీసుకువెళ్ళాలని అనుకుంటుంది కదా. ఆనందికైతే వాళ్ళ అమ్మ సింహాద్రి పద్మమ్మలు చెప్పగానే, సరే అమ్మ, మీరు చెప్పినట్లే జీవనని చైతన్యని ఈ సీతారామ కళ్యాణానికి జ్యోతమ్మ ఇంటికి ఖచ్చితంగా తీసుకువస్తాను. వాళ్ళ చేతుల మీదుగానే కళ్యాణం జరిపిద్దురు కానీ నేను ఎలాగైనా మా అత్తయ్య గారిని మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అని ఆనంది అయితే సింహాద్రి పద్మమ్మలకి చెప్పేసి అక్కడి నుంచి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే, నేను అత్తయ్య గారికి ఎలా చెప్పాలి? అత్తయ్య గారు నేను జ్యోతమ్మ ఇంటికని చెప్తే ఖచ్చితంగా పంపించరు, లేక నన్ను కూడా తిడతారు. ఎలాగైనా జీవనని చైతన్యని ఆ ఇంటికి తీసుకువెళ్ళి సీతారామ కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపించాలి, లేక పెద్దమ్మ గారికి ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది. పెద్దమ్మ గారి ఆరోగ్యం పరిస్థితి అసలేం బాగుంటలేదు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజంగానే కళ్యాణం జరిపించకపోతే తను బాధపడి ఇంకేమైనా జరుగుతుంది. లేదు, పెద్దమ్మ గారు కోరుకున్నట్లుగా జీవనని చైతన్యని ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఆనంది ఎలాగా తీసుకువెళ్ళాలి? జీవన ఒప్పుకోదు. అత్తయ్య గారు తిడతారని లేనిపోనివన్నీ అంటుంది. చైతన్యకి చెప్తే ఒప్పుకుంటాడు, కానీ అత్తయ్యకి తెలియకుండా నేను ఎలా తీసుకువెళ్ళగలను? ఎలాగైనా అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్యకి చెప్పాక తను ఒప్పుకున్నాకే అక్కడికి తీసుకువెళ్ళాలి. జ్యోతమ్మ ఇంటి దగ్గరికని చెప్పొద్దు అని అనుకుంటూ ఆనంది అయితే రాత్రి కాగానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, అత్తయ్య గారు నేను ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి ఆనంది, ఏం విషయం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే, అత్తయ్య గారు రేపు శ్రీరామనవమి కదా, సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అయితే జీవన చైతన్య కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం జరిపించమని ఒక గెస్ట్ మమ్మల్ని పిలిచారు. నన్ను ఆదిత్య గారిని కూడా పిలిచారు, మేము వెళ్ళవచ్చా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, ఎవరు ఆనంది, ఆ గెస్ట్ ఎవరు, మాకు తెలియని గెస్టా అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది, ఏం చెప్పాలి ఇప్పుడు అత్తయ్య గారికి? గెస్ట్ పేరు ఏమని చెప్పాలి? జ్యోతమ్మ అని తెలిస్తే చాలా కోప్పడతారు, మరి ఏమని చెప్పాలి? తప్పదు, జ్యోతమ్మ పేరే చెప్తాను అని ఆనంది అయితే వెంటనే కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సునంద, ఏంటి ఆనంది, చెప్పవేంటి, ఆ గెస్ట్ ఎవరు చెప్పు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అత్తయ్య గారు మీరు ఏమీ అనుకోరంటే జీవనని చైతన్యని జీవన వాళ్ళ అమ్మా నాయనలు అక్కడ సీతారాముల కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తామని చెప్పారు. ఆ విషయం మా అమ్మా నాయన చెప్పారు నాకు, వాళ్ళని తీసుకురమ్మని, వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తారంట. అందుకే నేను చెప్తున్నాను అత్తయ్య గారు, మీరు ఏమీ అనుకోరంటే జీవనని చైతన్యని నేను తీసుకువెళ్తాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద అయితే, ఏంటి ఆనంది, నేను ఎవరి పేరైతే ఈ ఇంట్లో వినకూడదని అనుకుంటానో తననే గుర్తుకు చేసి తన ఇంటికే జీవనని చైతన్యాన్ని తీసుకువెళ్తానంటావా? ఎంత ధైర్యం నీకు? జ్యోతి అంటే నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా. జ్యోతి కారణంగా ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు. అలాంటిది జ్యోతి ఇంటికి నా కొడుకుని కోడల్ని ఎలా పంపిస్తాననుకుంటున్నావు నువ్వు? జ్యోతిని వెనుకేసుకొచ్చుకుంటూ జ్యోతి చెప్పిందని నా ఇంట్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రతిసారి జ్యోతి మాటని కాదనకుండా ఈ ఇంట్లో జ్యోతి పేరు ఎత్తుతున్నావు. ఖచ్చితంగా జ్యోతి గురించి మళ్ళీ చెప్తే మాత్రం నేను ఊరుకోనానంది, నీకు పనిష్మెంట్ ఇస్తాను. నేను ఆ ఇంటికి జీవనని కానీ చైతన్యని కానీ మిమ్మల్ని కానీ ఎవరిని పంపించను. శ్రీరామనవమి కళ్యాణమని ఏదో ఒకటి చెప్పి అక్కడికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించకు, మర్యాదగా ఉండదు. మరోసారి ఆ జ్యోతి కుటుంబం గురించి, ఆ జ్యోతి గురించి నా ఇంట్లో మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనానంది.
ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మరోసారి ఇదే తప్పు చేస్తే మళ్ళీ ఆ ఇంటికని మళ్ళీ నోరెత్తితే మాత్రం నేను ఊరుకోను అని ఇక చాలా కోపంతో సునంద ఇక భోజనం తినకుండా ఇంకా రూమ్లోకి అయితే చాలా కోపంతో వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఆదిత్య కూడా ఏంటానంది ఎక్కడ ఏ విషయాలు మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు భోజనం చేయకుండా అమ్మ వెళ్ళిపోయింది. ఆ జ్యోతి గురించి ప్రతిసారి మాట్లాడొద్దని ప్రతిసారి చెప్పాను. అయినా నువ్వు ఆ జ్యోతి పేరు ఎత్తడం, ఆ ఇంటికి జీవనని చైతన్యాన్ని తీసుకువెళ్ళడం ఏంటి? మా ఈ ఇంట్లో ఎవరికి ఆ కుటుంబం అంటే ఇష్టం ఉండదు కదా. మరి నీకు తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఆ పేరెత్తి ఆ ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా అని చాలా కోపంతో ఆదిత్య కూడా ఇక భోజనం చేయకుండా అందులోనే చేయి కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చైతన్య అయితే వదిన బాధపడకు, ఏదో ఒకరోజు అసలు నిజం బయటపడుతుంది. ఆ రోజు జ్యోతి ఏ తప్పు చేయలేదని ఇక అమ్మకు అన్నయ్య కూడా తెలుసుకుంటారు. నువ్వేమీ బాధపడకు, అమ్మే దగ్గరుండి ఆ ఇంటికి తీసుకువెళ్తుంది తెలిసిన రోజు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇదేంటి చైతన్య బాబు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదని చైతన్య బాబుకి తెలుసా అని ఇక ఆనంది తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ అక్కడి నుంచి భోజనం మించి వెళ్ళిపోతారు. ఇక ఆనంది అయితే నేనేంటి వీళ్ళందరినీ బాధ పెట్టానా? అందరం భోజనం చేసే సమయానికి ఇలా మాట్లాడడం నేను చేసిన తప్పే కదా అని ఇక ఆనంది కూడా ఇక నేను ఎలాగైనా జ్యోతమ్మ ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను, కానీ అత్తయ్య వద్దన్నారు. అంటే అత్తయ్యకి ఎందుకు వద్దన్నారు? దానికి కారణం ఉంది కదా అని ఇక ఆనంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఆనందికి ఫోన్ చేస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది? ఇక మీ అత్తయ్య గారు ఒప్పుకున్నారా అని అనగానే లేదమ్మా, ఇక మనం అనుకున్న విధంగా జరగదు. ఇక జీవనని చైతన్యని మా అత్తయ్య గారు ఖచ్చితంగా ఆ ఇంటికి తోలరు. ఇక సీతారాముల కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరగదు, కావాలంటే గుడిలో జరుగుతుంది కదా. ఇక అదేవిధంగా అందరూ అక్కడికి రండి, గుడిలో ఎలాగైనా కళ్యాణం జరిగేటట్లుగా వాళ్ళ చేతుల మీద మేము చేస్తాము అన్న చెప్పేస్తుంది. ఇక ఆనంది అయితే అప్పుడు ఇక సునంద అయితే చాలా కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది కదా. ప్రతిసారి ఈ ఆనంది ఇక జ్యోతి పేరెత్తి ఈ ఇంట్లో ఇక సంతోషం లేకుండా చేస్తుంది. జ్యోతి ఈరోజు తన భర్త కాళ్ళు పోవడానికి కారణమైన జ్యోతి వైపు మాట్లాడడం ఆనంది నాకు అర్థం కావడం లేదు. ఆనంది ఎందుకు ఇలా చేస్తుంది? ఆ జ్యోతి విషయంలో ప్రతిసారి తన మాటనే ఇక గెలిచేటట్లు చేస్తుంది. ఆ జ్యోతి పేరే ఎత్తొద్దని నేను ఈ ఇంట్లో చెప్పాను, అయినా ఆనంది ఎందుకు వినడం లేదు? ఆనందికి ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయొద్దని? అయినా ఈ ఆనంది ఇక తన భర్త కాలిపోవడానికి కారణమే వాళ్ళంటే ఇష్టం లేకుండా తను కూడా ఉండాలి. తన భర్తకి ఎవరంటే కోపమో వాళ్ళ పేరే ప్రతిసారి ఎత్తుతుంది అని ఇక కోపంతో ఉంటుంది. ఇక సునంద అయితే ఇక ఈ ఆదిత్యనైతే రూమ్లో అలెక్కి ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద ఆనంది మాట్లాడుతుంది కదా, అదంతా గుర్తుకు చేసుకొని మళ్ళీ నా కొడుకు ఏం చేస్తున్నాడు, ఆనంది మాటలు జ్యోతి గురించి మాట్లాడడం వాడు కూడా బాధపడ్డాడేమో అని ఇక సునంద అయితే ఇక ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఆదిత్య ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఆ ఫోటో ఏంటి అని అడుగుతూ ఉంటుంది. వెంటనే ఎవరి ఫోటో పట్టుకుంటానమ్మా, అలేఖ్యని నా మనసులో నుంచి పోనివ్వడం లేదు. అలేఖ్య నాకు ప్రాణమైపోయింది. అలాంటి అలేఖ్యని చూడలేకుండా ఉండలేను. ఇక అలేఖ్య ఎప్పుడు కనిపిస్తుందో, అలేఖ్యతో ఏ రోజు మాట్లాడతానో ఆ రోజు ఇక నుంచి వెళ్ళిపోయిన అలేఖ్య నా కంటికి కనిపించలేదు. నువ్వేమో తనకి పెళ్ళి జరిగిపోయిందని చెప్పావు, కానీ నాకు మాత్రం అలేఖ్యకి పెళ్ళి జరగలేదు. నా కోసం ఎదురు చూస్తుందనే ఆలోచన నాకుంది, కానీ అలేఖ్య ఎక్కడుందో అమ్మ, ఒక్కసారి నాకు తనని చూడాలని అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద ఏంట్రా నువ్వు ఇంకా ఆ అలేఖ్యని మర్చిపోలేదా? ఇప్పుడు నువ్వు ఆనందికి భర్తవయ్యావు, అలాంటిది మళ్ళీ నువ్వు అలేఖ్య గురించి తలుచుకోవడం ఏంటి? ఇక అలేఖ్యని నీ మనసులోంచి తీసేయవచ్చు కదా అని అంటూ ఉంటుంది. సునంద అయితే లేదమ్మా, నేను అలేఖ్యని నా మనసులోంచి తీసుకోలేను. నాకు అలేఖ్య అంటే ప్రాణమని నీకు తెలుసు కదా. అలేఖ్య నేను ఇక పెళ్లి చేసుకుందామని అనుకున్నాం, కానీ అదే సమయం
సమయంలో నాకు ఇలా జరిగింది. అలా జరిగిన ఆ జ్యోతి కుటుంబం గురించి ఆనంది ప్రతిసారి గుర్తు చేసి నాకు ఇక నా కాళ్ళ గురించి గుర్తుకు వచ్చేలా చేస్తుంది, నేను బాధపడేలా చేస్తుంది. అదే బాధలో ఇక అలేఖ్య ఫోటో చూసినప్పుడల్లా అలేఖ్య ఎప్పుడు కనిపిస్తుంది, అలేఖ్యని ఎప్పుడు చూస్తాను అన్న ఆలోచనలో ఉన్నాను. అలేఖ్యని మర్చిపోలేకపోతున్నానమ్మా. ఎలాగైనా నువ్వు ఏదైనా చేసి నాకు అలేఖ్యని కనిపించేలా చేయాలి. అలేఖ్యకి అసలు పెళ్ళి జరిగిందా జరగలేదా అనేది తెలుసుకోవాలమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే సునంద, సరేరా త్వరలోనే నీకు అలేఖ్యని చూపిస్తాను, అలేఖ్యని తీసుకువస్తాను, అలేఖ్యకి పెళ్ళి జరిగిందో జరగలేదో నువ్వే కల్లారా చూద్దు కానీ అని సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హాల్లో కూర్చొని ఏంటి ఆదిత్య ఇంకా అలేఖ్యని మర్చిపోలేకపోతున్నాడు, అలేఖ్య ఇప్పుడు ఎక్కడుంది, అలేఖ్యని ఎలా తీసుకురాను, వాని బాధకి కారణమైన అలేఖ్య ఎక్కడుంది. ఈరోజు జ్యోతి విషయం ఎత్తి ఆనంది ఆదిత్యని మళ్ళీ తన కాళ్ళ గురించి బాధపడేలా చేసింది. ఇప్పుడు అలేఖ్యని గుర్తుకు చేసుకుంటా ఉన్నాడు. ఇక ఆనందిని భారీగా ఒప్పుకోవడం లేదంటే కారణం ఇక అలేఖ్య ఇంకా తన మనసులో ఉంది. అలేఖ్య ఎప్పటికీ తనకి సొంతమనే వాడు అనుకుంటున్నాడు. అంటే ఆనందికి సంతోషం ఉండదు, అటు ఆదిత్యకి కలిసి ఉండి సంతోషం లేదు. అంటే ఆదిత్య అలేఖ్య ఇంకా తన మనసులో ఉంది కాబట్టి అలేఖ్యని ఎలాగైనా వెతికి తీసుకువచ్చి ఆదిత్యకి చూపించాలి. అలేఖ్యకి పెళ్ళి జరిగిందని తెలిసే ఇక ఆదిత్య తనని మర్చిపోయే ప్రయత్నం చేసి ఆనందికి దగ్గరయ్యే సమయం వస్తుంది. కాబట్టి అలేఖ్య ఎక్కడున్నా తీసుకురావాలి. అలేఖ్యని ఇక తనకి చూపించి తనకి పెళ్ళి జరిగిందని తన మనసులో అలేఖ్యని తీసేసేలా చేయాలి అని ఇక అనుకుంటూ సునంద ఇక ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే సునంద అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే అటు వెళ్తూ ఉండగా శ్రీను అలేఖ్య ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటారు. అది చూసి సీను కదా పక్కనున్నది ఎవరు అని ఇక సునంద అయితే వెనుకకి వస్తుంది. వెనుకకు వచ్చి చూసేసరికి అలేఖ్యను చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే ఇక సునంద అలేఖ్య కదా, అలేఖ్య ఏంటి సీనుతో ఉంది అసలేంటి అని ఇక సునంద అయితే కారు పక్కకు పెట్టి అలేఖ్య సీను దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక సీను ఏంటమ్మగారు ఇలా వచ్చారు అని అంటూ ఉంటాడు. అవును సీను తను అని అనగానే అలేఖ్య సునందని చూసి ఆంటీ అంటుంది. వెంటనే తనకి గతం గుర్తుకు వచ్చి ఆంటీ అని అనగానే ఇక సీను ఏంటి ఎవరు అని అడుగుతూ ఉంటా. ఏంటి తను దివ్య ఆంటీ అనడం ఏంటి చిలకమ్మ నిన్ను నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు సీను. అయితే అప్పుడు సునంద తన పేరు అలేఖ్య, తను నాకు ముందే తెలుసు అని ఇక సునంద అనగానే ఇక ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందని ఇక మా అమ్మాడియే కదా మా దగ్గర పెట్టింది, మీకు తెలుసన్నారు, ఇన్ని రోజులు తెలిసి కూడా ఇక్కడికి రాలేదా అని ఇక సునందని అంటూ ఉంటాడు సీను. అయితే ఆ రోజు యాక్సిడెంట్ అయింది ఈ అమ్మాయికేనా అని అంటూ ఉంటుంది. అవునమ్మగారు ఈ అమ్మాయికే ఆ రోజు అమ్మాడి ఇక్కడ తనకి ఇక తన వాళ్ళు గుర్తొచ్చేంత వరకు ఇక్కడ పెట్టింది కదా, ఇక అందుకే తనని ఇక తన వాళ్ళకి గుర్తు వచ్చేలా చేద్దామని అటు ఇటు తిప్పుతున్నాను అని ఇక అంటూ ఉంటాడు సీను. అయితే అప్పుడే ఇక అలేఖ్య అని అనగానే ఇక ఆంటీ ఆదిత్య ఎక్కడున్నాడంటే నేను ఆదిత్య కోసం ఇక మా వాళ్ళని వదిలేసి పెళ్లి పీటల నుంచి వాళ్ళు పెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా పెళ్ళి చేద్దామని ప్రయత్నించారు, వాళ్ళని వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను, అయినా ఇక్కడున్నానేంటి నాకేమైంది అసలు అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడే సీను ఏంటి చిలకమ్మ ఆదిత్య బాబు గారు నీకు ముందే తెలుసా, అసలు నువ్వు నీ పెళ్లి పీటలేంటి, నువ్వు వెళ్ళి రావడం ఏంటి, ఆదిత్య బాబు గారు కోసం ఏంటి అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిలకమ్మ ఏంటి, నా పేరు చిలకమ్మ కాదు అలేఖ్య, నేను ఆదిత్యని ప్రేమించాను, ఆదిత్య కోసం మా వాళ్ళు చూసిన సంబంధాన్ని కాదని పెళ్లి పీటల నుంచి వచ్చేసాను, ఇక ఆ సమయంలో నాకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు, ఇక ఆదిత్య కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి చిలకమ్మ ఆదిత్య మా అమ్మాడిని పెళ్లి చేసుకున్నాడు కదా అని సీను అనగానే ఇక సునంద అవును సీను ఈ అలేఖ్యకి మా ఆదిత్యకి ముందే పెళ్లి కుదిరింది, ఇక అదే సమయంలో ఆదిత్యకి యాక్సిడెంట్ కావడం
తన కాళ్ళని ఆ పరిస్థితులు చూసి ఇక అలేఖ్య తల్లిదండ్రులు అలేఖ్యని తీసుకొని ఇక వెళ్ళిపోయారు. ఈ పెళ్ళి జరగదని చెప్పేసి వెళ్ళిపోయారు అని ఇక అందుకే అలేఖ్యకి పెళ్ళి జరిగిందేమో అని నేను అనుకున్నాను, కానీ జరగలేదు. ఇప్పుడు ఆదిత్యకి పెళ్ళి జరిగిపోయింది అలేఖ్య, వాళ్ళిద్దరూ ఆనందితో పెళ్ళి జరిగిపోయింది అని సునంద చెప్పగానే ఇక అలేఖ్య అయితే లేదు అత్తయ్య గారు, నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం, నేను ఆదిత్య కోసమే వచ్చాను, ఇంకా తనకి పెళ్ళి జరిగిపోయిందంటే నా ప్రాణం పోవాల్సిందే అని ఏడుస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక ఈ సునంద అయితే ఏం ఆలోచించాలి, ముందైతే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ తర్వాత చూస్తాను కానీ అని ఇక సునంద అయితే అలేఖ్యని ఇక సీను దగ్గరే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే శ్రీరామనవమి. ఇక అప్పుడే ఇక ఆనంది ఇక జీవనకి చైతన్యకితో ఇక సీతారాముల కళ్యాణం జరిపించాలి అని చెప్తారు కదా ఇక హైమావతి కుటుంబం. అప్పుడు ఇక అది జరపాలని చూస్తూ ఉంటుంది. అది గమనించిన సునంద ఇక ఆనంది ఎప్పటికీ నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళతో ఇక విడిచిపెట్టడం లేదు, వాళ్ళతో సంతోషంగా ఉంటుంది. నా కొడుకు బాధపడుతున్నాడు, అందులోనూ ఈ అలేఖ్యని మర్చిపోలేకపోతున్నాడు, తనకి పెళ్లి జరగలేదు. అయితే ఈ సీతారాముల కళ్యాణంలో ఆనందికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. ఆనంది ఇలా చేస్తుంటే నాకు కూడా నచ్చడం లేదు, ప్రతిసారి నాకు శత్రువులైన వారిని పొగుడుతూ ఉంటుంది. అయినా ఆనందికి వాళ్ళ కోసమే నా కొడుకుని పెళ్లి చేసుకుంది, వాళ్ళంటేనే ఇష్టం. కాబట్టి ఇక నా కొడుకుకి ఈ అలేఖ్యతో పెళ్లి జరిపిస్తేనే పని అయిపోతుంది. అలేఖ్యని మర్చిపోలేకపోతున్నాడు. అందులో ఇప్పుడు వాళ్ళు కాళ్ళు గురించి పరిస్థితిలో బాధపడుతున్న సమయంలో అలేఖ్య రావడం ఇక వాడు సంతోషపడతాడు అని ఇక అనుకొని సునంద అలేఖ్యని గుడికి తీసుకువచ్చి ఇక సీతారాముల కళ్యాణంలోనే ఆదిత్యకి అలేఖ్యకి పెళ్లి జరిగించి ఇక ఆనందికైతే దిమ్మ తిరిగా షాక్ ఇస్తుంది. ఇక ఆనంది అయితే అసలు నిజం తెలుసుకొని సీను ద్వారా చాలా కుమిలిపోతుంది. ఈ విధంగానైతే జ్యోతికి దగ్గరవుతున్న ఇక ఆనందికి ఆనంది బాధపడేలా చేస్తుంది సునంద. అయితే అలేఖ్యకి ఆదిత్యకి పెళ్లి జరిపించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.